ఎవరిని లోపలికి రానివ్వవచ్చు, ఎవరిని లోపలికి రానివ్వకూడదు. మనం అపరిచితుడు కాబట్టి లోపలికి రానివ్వకూడదు అనేటువంటి వాదన కాదు ఇక్కడ మనం చేస్తున్నది. లోపలికి రావడానికి కొంత అర్హత కలిగి ఉండాలి మనం. ఎవరిని పడితే వాళ్ళని మన ఇళ్లల్లోకి ప్రవేశింప చెయ్యరాదు. వాళ్ళకి ఒక నియమిత స్థానాన్నివ్వాలి. అందరి దృష్టి అన్ని ప్రదేశాల్లోకి వెళ్ళకూడదు. ఒక గృహానికి కొన్ని మూలమైనటువంటి ప్రదేశాలుంటాయి. ఒకటి పూజ గది, వంటగది, మనం పడుకునే గది, ధనాన్ని దాచుకునే గది. ఈ 4 చోట్లకి ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా రాకూడదు. అది ఆ ఇంటి యొక్క అభివృద్ధిని సూచించేటువంటి స్థలాలు ఇవన్నీ కూడా. కాబట్టి వాళ్ళని ఆ నియమంలో దూరంగా ఉంచి, వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి సగౌరవంగా పంపించాలి తప్ప, ఎవరిని పడితే వారిని ఆయా గదుల్లోకి వాళ్ళని లోపలికి రానివ్వకూడదు. ఈ జాగ్రత్తలు మనిషి పాటించాలి. ఇవన్నీ సాంఘిక నియమాలు, సామాజిక నియమాలు ఇవన్నీ కూడా. దీనిని మళ్ళీ అంటరానితనంతోటి వాళ్ళు మమ్మల్ని లోపలికి రానివ్వలేదండి. నిన్ను గౌరవించటము అంటే నిన్ను ఎక్కడ పడితే అక్కడికి తీసుకొచ్చి నెత్తికెక్కించుకోవడం కాదు. నిన్ను తోటివాడిగా గుర్తించి నీకివ్వవలసిన గౌరవం ఇవ్వడమే నేను నీకివ్వదగినటువంటి గౌరవం అంతే. అంతకు మించి మనం అతిగా వెళ్ళనవసరం లేదు. మన ఇంట్లో రహస్యాలను బయట పెట్టనవసరం లేదు. ఇది చాలా 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 జాగ్రత్త పడాల్సినటువంటి విషయం ఇది. ఒక కుటుంబ వృద్ధిని కలిగించేటువంటి కొన్ని కొన్ని ప్రదేశాలలోకి కొంతమందిని రానివ్వకూడదు.